హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బేసిక్ పేలో మెర్జ్ కొత్త పీఆర్సీకి అడుగులు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే విశ్రాంత పెన్షనర్ల వర్గాల్లో అత్యంత ప్రధానంగా నడుస్తున్న చర్చాంశం ఏమిటంటే కరువు భత్యం డీఏ. డీఏ అనేది ప్రాథమిక వేతనం బేసిక్ పేలో విలీనం అవుతుందా లేదా అనేది అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది? దీనివల్ల ఉద్యోగులకు కలిగే లాభం ఏంటి? మరియు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి వైఖరితో ఉంది అనే విషయాలను మనం అత్యంత వివరంగా ప్రతి అడుగును విశ్లేషిస్తూ తెలుసుకుందాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొత్త పీఆర్సీ లేదా ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పీఆర్సీ అడుగులు ఏ దిశగా పడుతున్నాయి? ఫిట్‌మెంట్ అప్డేట్ ఏమిటి? అనే పూర్తి వివరాలను చర్చించుకుందాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పరిణామాలను గమనించడం చాలా అవసరము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఇప్పుడు ఒకటే ఉత్కంఠత నెలకొంది. ఎనిమిదవ వేతన సంఘం అధికారికంగా అమల్లోకి వచ్చేలోగా ప్రస్తుతం తాము పొందుతున్న కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో కలిపి వేస్తారా? అనేది ప్రశ్న. ఒకవేళ డీఏ గనక బేసిక్ పేలో కలిపితే దానిని డీఏ విలీనం అని పిలుస్తారు. అంటే డీఏ మెర్జర్. ఇలా జరిగినప్పుడు ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం ఒక్కసారిగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 50,000 ఉండి ఉంటే 50% డీఏ విలీనమైతే అప్పుడు అతని కొత్త బేసిక్ పే అనేది రూ. 75,000గా మారుతుంది. దీనివల్ల ఉద్యోగికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వ నిర్ణయాలు మరియు వేతన సంఘాల కాలపరిమితి. వాస్తవానికి ఏడవ వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ యొక్క గడువు 2025 డిసెంబర్ 31వ తేదీతో అధికారికంగా ముగిసింది. దీని అర్థం ఏమిటంటే 2026 జనవరి 1వ తేదీ నుండి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి కావాల్సి ఉంది. అయితే 2026 జనవరి నుండి జూన్ కాలానికి పెరగాల్సిన డీఏ అనేది పాత వేతన సంఘం పరిధిలోకి రాదు. మరియు కొత్త వేతన సంఘం ఇంకా పూర్తి స్థాయిలో తన నివేదికను సిద్ధం చేయలేదు. ఈ యొక్క అనిశ్చిత స్థితి వల్లే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎనిమిదవ వేతన సంఘం తన పనిని ప్రాథమికంగా ప్రారంభించినప్పటికీ దాని సిఫార్సులు క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడానికి ఇంకా చాలా కాలం సమయం పట్టే లా కనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత అది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించి, ద్రవ్యోల్బణాన్ని లెక్కించి తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి కనీసం 18 నెలలు అంటే 1.5 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఆ నివేదిక అందిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని వెంటనే అమలు చేయదు. నివేదికలోని అంశాలను నిపుణుల కమిటీ సమీక్షించి ఆ తర్వాతే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. ఉత్తర్వులు జారీ చేయడానికి మరో 6 నెలల సమయం పడుతుంది. ఈ మొత్తం లెక్కను మనం నిశితంగా పరిశీలిస్తే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు 2027 సంవత్సరం చివరి కంటే ముందే అమలయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగులు అప్పటి వరకు పాత వేతనాలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న కరువు భత్యం డీఏ ఇప్పటికే 58% చేరుకుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారంగా డీఏ గనక 50% దాటితే దాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలి అనే ప్రతిపాదన ఉండేది. కొత్త పే కమిషన్ వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర ఊరట. ఈ డీఏను ప్రాథమిక వేతనంలో కలపాలని ఉద్యోగ సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. బేసిక్ పే పెరిగితేనే ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగడం లేదని వారు వాదిస్తున్నారు. అయితే ఈ విలీనం ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. కొత్త పీఆర్సీ ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే అయినా డీఏను బేసిక్ పేలో కలిపే ఆలోచన ప్రస్తుతానికి లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 డిసెంబర్ నెలలో పార్లమెంటు నివేదికగా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ఏది కూడా తమ పరిశీలనలో లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో, దీనివల్ల ఉద్యోగ వర్గాల్లో కొంత నిరాశ నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం తన ఆర్థిక లెక్కలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం వల్ల అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులపై పడే భారాన్ని తగ్గించడానికి ఏటా 2 సార్లు జనవరి మరియు జూలైలలో ఇచ్చే డీఏ పెంపు సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా వేతన నిర్మాణంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ప్రభుత్వం తన సమాధానంలో వివరించింది. అంటే ప్రభుత్వం దృష్టిలో డీఏ పెంపనేది ధరల నియంత్రణకు ఒక పరిహారం మాత్రమే. అది వేతన పెరుగుదల కాదు. సో, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలు మాత్రం డీఏ విలీనం కోసం పట్టుబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే డీఏను బేసిక్ పేలో కలిపితే కేవలం జీతం మాత్రమే పెరగదు. దానితో ముడిపడి ఉన్న ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ అనేది బేసిక్ పే మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్ పే పెరిగితే హెచ్ఆర్ఏ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అలాగే ట్రావెల్ అలవెన్స్ ప్రయాణ భత్యం కూడా పెరుగుతుంది. గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా బేసిక్ పేని ఆధారం చేసుకొని పెరుగుతాయి. వీటన్నిటిని మించి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లెక్కల్లో కూడా ఇది ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతుందని చెప్పొచ్చు. సో, బేసిక్ పెన్షన్ పెరగడం వల్ల విశ్రాంత ఉద్యోగుల జీతాల్లో ఆర్థిక భద్రత అనేది మెరుగవుతుంది. గత అనుభవాలను మనం ఒకసారి పరిశీలిస్తే డీఏ విలీనంపై ఇది మొదటిసారేం కాదు. గతంలో ఐదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2004వ సంవత్సరం డీఏ 50% చేరుకున్నప్పుడు దాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేశారు. ఆ సమయంలో ఉద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఆరో వేతన సంఘం ఈ పద్ధతిని వ్యతిరేకించింది. డీఏను బేసిక్ పేలో విలీనం చేయటం వల్ల ధరల సూచి బేస్ మార్చాల్సి వస్తుంది. అంటే ప్రైస్ ఇండెక్స్ మార్చాల్సి వస్తుంది అని, దానివల్ల భవిష్యత్తులో డీఏ పెరిగే రేటు తగ్గే ప్రమాదం ఉందని ఆ సంఘం వివరించింది. అప్పటి నుండి అప్పటి నుండే డీఏను విలీనం చేసే పద్ధతికి ప్రభుత్వం బ్రేక్ వేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎనిమిదవ వేతన సంఘం నివేదిక రాకముందే డీఏ విలీనం జరిగే అవకాశాలు దాదాపుగా శూన్యమని చెప్పవచ్చు. ప్రభుత్వం తన నిర్ణయంలో ఈ మార్పు చేసుకునే యోచనలో లేనట్టుగా స్పష్టమవుతోంది. కాబట్టి కొత్త పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లు 6 నెలలకు ఒకసారి పెరిగే డీఏ పైన మాత్రమే ఆధారపడక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఎప్పుడు వేగవంతం చేస్తుందో, ఫిట్‌మెంట్ ఎప్పుడు ప్రకటిస్తుందన్న దానిపై ఇప్పుడే అందరి కళ్ళు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే ఫిట్‌మెంట్‌ను ప్రాతిపదికన తీసుకునే రాష్ట్రాల్లో కూడా వేతన సవరణలు జరుగుతాయి. ఆధునిక కాలంలో పెరుగుతున్న ఖర్చుల అనుగుణంగా ప్రభుత్వం త్వరలో ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ లోకం ఆశిస్తోంది.